హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ద చైల్డ్ రిటన్ బై ప్రేమ్చంద్ స్టోరీ గురించి మనం చెప్పుకుందాం. ద చైల్డ్ అంటే ఒక పసిబిడ్డ. ఆ బిడ్డ గురించి అసలు ఈ స్టోరీ ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు ఫస్ట్ ఆథర్ గురించి తెలుసుకుందాం. సో ఇఫ్ యు సీ అబౌట్ ది ఆథర్, దాంపత్ రాయ్ శ్రీవాస్తవ, 31st July 1880, 8th October 1936. సో మనం ప్రేమ్చంద్ అని చెప్పుకుంటున్నాం కదా, అతని అసలు రియల్ నేమ్ వచ్చేసి శ్రీవాస్తవ. ఓకే, he was born on 31st July 1880 and he died on 8th October 1936. Better known as మున్షీ ప్రేమ్చంద్. సో ఇతన్ని చాలామంది మున్షీ ప్రేమ్చంద్గానే గుర్తించారు. అంటే అతని పేరు అనేది ఎక్కువగా అతను ఫేమస్ అయింది మున్షీ ప్రేమ్చంద్ అనేసి. హీఈస్ పాపులర్లీ నోన్ విత్ హీస్ పెన్ నేమ్ ప్రేమ్చంద్. మున్షీ ప్రేమ్చంద్ అంటుంటారు, లేదంటే అతని పెన్ నేమ్ అంటే కలం పేరు వచ్చేసి ప్రేమ్చంద్. He was born in Varanasi. He began his literary career under the pen name of Nawab Rai. సో అతను ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు, లిటరరీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అతని పెన్ నేమ్ ఏం పెట్టుకున్నాడు అంటే నవాబ్ రాయ్ అని పెట్టుకున్నాడు. బట్ లేటర్ చేంజ్ ఇట్ టు ప్రేమ్చంద్. దాన్ని తర్వాత చేంజ్ చేసి ప్రేమ్చంద్గా మార్చుకున్నాడు. హీఈస్ ద ఫస్ట్ హిందీ ఆథర్ whose writing significantly exhibits the literary genre of realism. సో అతని రైటింగ్స్ అన్ని హిందీ రైటింగ్స్ ఉంటాయి. సో అతని రైటింగ్స్లో ఎక్కువగా రియలిజం గురించి మనకు చూపిస్తూ ఉంటాయి. హిస్ వర్క్స్ మెయిన్లీ డీల్ విత్ సోషల్ ఇష్యూస్. సో ఇతని వర్క్స్ ఎక్కువగా సోషల్ ఇష్యూస్ అంటే సమాజంలో ఉండే అటువంటి ఇష్యూసే ఎక్కువగా ఉంటాయి. లైక్ పావర్టీ, జమీందారీ ఎక్స్ప్లాయిటేషన్స్, ది డౌరీ సిస్టమ్, ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ అండ్ పొలిటికల్ అప్రెషన్. సో పేదరికం గురించి, జమీందార్ల ఉంటారు కదా వాళ్ళ పాలన గురించి, డౌరీ సిస్టమ్ గురించి, ఎడ్యుకేషన్, పొలిటికల్ అప్రెషన్, ఇవన్నీ ఎలా ఉంటాయి మన సమాజంలో అనేవి ఎక్కువగా అతను తీసుకునేటువంటి ఇష్యూస్ అన్నమాట. వీటి గురించి అతను ఎక్కువగా రైటింగ్స్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆథర్. నెక్స్ట్ మనం థీమ్ గురించి చూసుకుందాం. So if we see about the theme, the story, The Child, written by Premchand, explores the theme of social awareness and love. So ఈ స్టోరీలో ఏం స్టోరీ, ద చైల్డ్ అనే స్టోరీనో రాసింది ఎవరు, ప్రేమ్చంద్. ఓకే, సో హీ ఎక్స్ప్లోర్స్ ది థీమ్ ఆఫ్ సోషల్ అవేర్నెస్. సో ఇన్ దిస్ స్టోరీ హీఈస్ ఎక్స్ప్లోరింగ్ అంటే హీ షోయింగ్, బయటికి అందరికీ వ్యక్తం చేస్తున్నాడు. ఏం వ్యక్తం చేస్తున్నాడు అంటే ద థీమ్ ఆఫ్ సోషల్ అవేర్నెస్. సో సామాజిక అవగాహన అనేది ఉండాలి. అండ్ అదే కాకుండా అవేర్నెస్, సోషల్ అవేర్నెస్సే కాకుండా లవ్, ప్రేమ గురించి కూడా ఇందులో చూపిస్తున్నారు. ద స్టోరీ డీల్స్ విత్ ద వాల్యూ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ హ్యూమనిజం. సో మానవత్వం, దైవం అనే ఒక భావన, సో ఇవన్నింటిని మనం ఈ స్టోరీలో చూడొచ్చు. ఇట్ సేస్ దట్ ద జర్నీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ డిపెండ్స్ ఆన్ హిస్ హోప్, ఫేత్ అండ్ డ్యూటీ. సో ప్రతి మనిషి జీవితంలో, అంటే జీవితం అనేది మనకి ఎలా ఉంటుంది, ఒక జర్నీ అన్నమాట. ఆ జర్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, మన లైఫ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే హోప్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది. సో ఆ ఆశ మీదే మన లైఫ్ జర్నీ, అంటే మనం ఏదో ఒకటి ఆశిస్తేనే దానికోసం ముందుకు వెళ్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ఫేత్ అంటే నమ్మకం. మనం నమ్మకంగా లైఫ్లో ముందుకు వెళ్ళగలగాలి, ఆశతోని, నమ్మకంతోని. అండ్ డ్యూటీ అంటే బాధ్యత. ఈ మూడు అనేవి ప్రతి మనిషికి కూడా అతని జర్నీలో అతని మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో వీటి వల్లే మన జర్నీ అనేది చాలా సాఫీగా వెళ్ళడము, ఎలా ఉండడము అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది థీమ్. నెక్స్ట్ మనం స్టోరీ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం, లేదంటే సమ్మరీలోకి వెళ్ళిపోదాం. సో ఎక్స్ప్లెనేషన్ ఆర్ సమ్మరీకి చూసుకుంటే, గంగు ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది స్టోరీ. సో ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ నేమ్ గంగు, బాగా గుర్తుపెట్టుకోండి. గంగు అనేది హీ ఈస్ ఎ సర్వెంట్ ఇన్ ది ఆథర్స్ హౌస్. సో ఈ స్టోరీని మనకు చెప్పేది ఆథర్ అన్నమాట, రైటర్. సో మన రైటర్ చెప్పే ఈ స్టోరీలో, అంటే అది క్రియేటివ్ చేసిన కథ కదా, ఈ కథలో మన రైటర్ తనని తానే తీసుకున్నాడు. సో తన ఇంట్లో, అంటే మన ఆథర్ ఇంట్లో పనిచేసే ఒక సర్వెంట్ పేరు వచ్చేసి గంగు. హీ ఈస్ ఎ పువర్ అండ్ ఓల్డ్ ఫ్యాషన్ బ్రాహ్మిన్. సో ఈ గంగు ఒక బ్రాహ్మిన్,
ఒక బ్రాహ్మణుడు. కానీ హీస్ ఏ పువర్ అండ్ ఓల్డ్ ఫ్యాషన్. సో అతను చాలా పేదవాడు. అంతేకాకుండా ఓల్డ్ ఫ్యాషన్ అంటే ఎటువంటి ఆడంబరాలు, ఫ్యాషన్స్ అవన్నీ ఏం లేదు. పాతకాలం నాటి ఆలోచనలు ఎలా ఉంటాయి అలానే ఉండే ఒక బ్రాహ్మణ్ అన్నమాట. బట్ he does not fit the ideal characteristics of his caste. సో ఒక బ్రాహ్మిన్ అంటే ఎలా ఉంటాడు, వాళ్ళకంటూ కొన్ని ఆచారాలు, విధులు, ఓకే, ఇలాంటివి మడులు అనేసి చాలా ఉంటాయి. బట్ he does not fit the ideal characteristics of his caste. అంటే వాళ్ళ క్యాస్ట్లో ఉండే ఐడియల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇలా ఉండాలి అలా చేయాలని, వాటిని మాత్రం అసలు ఎప్పుడూ అతను చెయ్యడు. he never pray, take river bath అండ్ ఈస్ కంప్లీట్లీ ఇల్లిటరేట్. సో జనరల్గా బ్రాహ్మిన్స్ ఎప్పుడు దేవుణ్ణి కొలుస్తూనే ఉంటారు. కానీ హియర్ హీ నెవర్ ప్రే మీన్స్ హీ డస్ నాట్ ప్రే ఎనీ గాడ్. హీ డస్ నాట్ టేక్ రివర్ బాత్. సో నది స్నానాలు చేస్తుంటారు కదా, వాటిని కూడా చేయడు. అండ్ ఈస్ కంప్లీట్లీ ఇల్లిటరేట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అతనికి చదువు అనేది పూర్తిగా రాదు. యట్ హీ ఎక్స్పెక్ట్స్ రెస్పెక్ట్ యాజ్ ఏ బ్రాహ్మిన్. సో అతను ఒక బ్రాహ్మిన్గా రెస్పెక్ట్ పొందాలి అనుకుంటున్నాడు, కానీ ఒక బ్రాహ్మిన్కు ఉండాల్సినటువంటి క్యారెక్టర్స్ ఏవి కూడా తనకి లేవు. హీ వాస్ లేజీ అండ్ షార్ట్ టెంపర్. అతను చాలా లేజీ పర్సన్ అనమాట. ఏది చేయాలన్నా చాలా లేజీగా ఉంటాడు. అండ్ షార్ట్ టెంపర్, ఈజీగా కోపం తెచ్చుకుంటాడు. హీ హ్యాడ్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ నెవర్ బీన్ ఫ్రెండ్లీ విత్ ఎనీవన్. అతనికి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ కొత్త వాళ్ళతోని, ఎక్కువ వేరే వాళ్ళతోని కూడా అతను అంత ఫ్రెండ్లీగా ఉండడు. హీ నెవర్ బో టు హిస్ మాస్టర్ యాజ్ అదర్ సర్వెంట్స్ డేడ్. సో అందరి పని వాళ్ళలాగా సర్వెంట్స్ మాస్టర్ రాగానే తల వంచుకోవడం, బౌ చేయడం ఇలాంటివి అతను ఎప్పుడూ చేయడు. ఎందుకంటే హీ కన్సిడర్డ్ హిమ్సెల్ఫ్ సుపీరియర్ టు అదర్ సర్వెంట్స్. సో వేరే పని వాళ్ళతో చూస్తే, అంటే అతని తోటి పని వాళ్ళతో చూస్తే అతను ఒక బ్రాహ్మిన్ కాబట్టి అతను ఒక సుపీరియర్ లాగా, వాళ్ళకంటే గొప్పవాడిలా, అంటే వాళ్ళల్లో అతను ఒక పెద్దవాడు, గొప్పవాడు అనే ఫీలింగ్ అతనిలో ఉంటుంది. సో ఇది మనకి గంగు గురించి. ఓకే, గంగు యొక్క క్యారెక్టర్. నెక్స్ట్ ఇంకొక క్యారెక్టర్ వచ్చేసి గోమతి. గోమతి వాస్ ఏ విడో. షీ హ్యాడ్ ఎంటర్డ్ ది విడోస్ హోమ్ సమ్ ఇయర్స్ ఎగో. సో గోమతి అనే ఒక విడో అంటే వితంతువు. ఆమె ఒక విడో హోమ్ అంటే వితంతువులు అందరూ ఉండే ఒక ఇల్లు ఉంది, అందులో ఉంటుంది కొన్ని సంవత్సరాలుగా. ద హోమ్ అథారిటీస్ హ్యాడ్ గాట్ హర్ మ్యారీడ్ ఆఫ్ ట్వైస్ బట్ బోత్ టైమ్ షీ టర్న్డ్ ఆఫ్టర్ ఎ వీక్ ఆర్ సో. 2 సార్లు విడో హౌస్ వాళ్ళు ఏం చేశారంటే, అథారిటీ వాళ్ళు, దాని హెడ్ వాళ్ళు ఆమెకు మ్యారేజ్ చేశారు. ఒక్కసారి కాదు, 2 సార్లు మ్యారేజ్ చేశారు. 2 సార్లు కూడా వారం రోజులు కాకముందే ఆమె తిరిగి వెనక్కి వచ్చేసేది. దట్స్ వై ద హోమ్ ఎక్స్పెల్డ్ హర్. సో ఇక ఆమెని వాళ్ళు ఉంచుకోలేదు, ఆ ఇంట్లోంచి ఆమెని బయటికి పంపించేశారు. ఆ విడో హోమ్ అంటే వితంతువుల ఆ గృహం ఉంటుంది కదా, అందులోంచి ఆమెని పంపించేశారు. షీ హ్యాడ్ నౌ టేకెన్ ఏ రూమ్ ఇన్ ద మొహల్లా ఆఫ్ గంగు. సో ఆమె ఏం చేసింది, ఆ విడో హోమ్లోంచి ఆమెను వెళ్ళగొట్టేసరికి అక్కడ నుండి వచ్చి ఒక రూమ్ తీసుకొని మొహల్లా ఆఫ్ గంగు అంటే ఆ గంగు ఉండే వీధిలోనే ఒక రూమ్ తీసుకొని ఉంటుంది. వెన్ గంగు సా గోమతి హీ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. సో ఇప్పుడు ఈ మొహల్లో అంటే తన వీధిలోనే ఉంటున్న గోమతిని చూసిన గంగు ఆమెను చూసి ప్రేమలో పడిపోయాడు. సో అలా గంగు గోమతి ఫెల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. సో దిస్ ఈస్ అబౌట్ గంగు అండ్ గోమతి లవ్. సో తర్వాత ఏం జరిగింది అంటే, వన్ మార్నింగ్ గంగు అప్రోచెస్ హిస్ మాస్టర్ ఇన్ ప్రైవేట్. ఒకరోజు వాళ్ళ మాస్టర్ దగ్గరికి, ఓకే, అంటే మన ఆథర్ దగ్గరికి వస్తాడు ప్రైవేట్గా మాట్లాడడానికి. హీ డజంట్ ఆస్క్ ఫర్ మనీ నార్ కంప్లైన్ అబౌట్ ది అదర్ సర్వెంట్స్. సో మామూలుగా ప్రైవేట్గా రావడము అంటే ఏదైనా ఒక పర్సనల్ విషయం అడగడము, అంటే డబ్బులు కావాలని అడగడము, లేదంటే వేరే వాళ్ళని కంప్లైంట్ చేయడం లాంటివి చేస్తుంటారు కదా. కానీ ఇక్కడ అతను డబ్బులు అడగలేదు. నార్ హీ డస్ నాట్ కంప్లైన్ అబౌట్ అదర్ సర్వెంట్స్. వేరే సర్వెంట్స్ అంటే పని వాళ్ళు ఉంటారు కదా, తనతో పాటు చేసేవాళ్ళు, వాళ్ళ మీద అతను కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. హీ రిక్వెస్ట్ హిమ్ టు రిలీజ్ హిమ్ ఫ్రమ్ ది వర్క్. బట్ అతను ఏం రిక్వెస్ట్ చేశాడు, టు రిలీజ్ హిమ్ ఫ్రమ్ ది వర్క్ అంటే తనని తన జాబ్ నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఇవ్వండి, అంటే నేను జాబ్ మానేస్తున్నాను, నన్ను రిలీజ్ చేయండి అనేసి అతను రిక్వెస్ట్ చేశాడు. ద నరేటర్ వాజ్ సర్ప్రైజ్డ్ అట్ గంగూస్ రిక్వెస్ట్. సో గంగు అడిగిన దానికి మన నరేటర్ సర్ప్రైజ్డ్, ఎందుకు సడన్గా జాబ్ మానేస్తున్నాడు అని సర్ప్రైజ్డ్ అయ్యాడు. హీ ఆస్క్డ్ ఫర్ ద రీజన్ బిహైండ్ హిస్ డెసిషన్. అసలు ఏంటి, ఎందుకు నువ్వు ఇలా మానేయాలనుకుంటున్నావు చెప్పు అని అడిగాడు.
Gangu told him that he had decided to marry with Gomati. So he did not want people to raise their fingers at his master on his account of marriage to గోమతి. సో ఇతను ఏమని చెప్పాడు అంటే, నేను గోమతి అనే అమ్మాయిని ప్రేమించాను, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకోవడం వల్ల జనాలందరూ మిమ్మల్ని చూపిస్తూ, వేలెత్తి చూపిస్తూ, ఇదిగో మీ వర్కర్ ఇలా చేశాడంట కదా, అలా చేశాడంట కదా అని అనడం నాకు ఇష్టం లేదు. అందుకోసం అనేసి నేను ఈ జాబ్ మానేయాలనుకుంటున్నాను అని అతను రీజన్ చెప్పాడు. సో హీ వాంట్స్ టు లీవ్ ది జాబ్ అని చెప్పాడు. ద నరేటర్ ట్రై టు పర్సువేడ్ హిమ్, అతన్ని ఆపడానికి, వద్దు అని చెప్పడానికి ట్రై చేశాడు, అంటే ఆమెను పెళ్లి చేసుకోకు అని. హీ టోల్డ్ హిమ్ దట్ గోమతి వాస్ కన్సిడర్డ్ యాజ్ ఎ లో క్యారెక్టర్డ్ బై అదర్స్ ఇన్ ద కమ్యూనిటీ. సో అక్కడ ఆ సమాజంలో గోమతికి అంత మంచి పేరు లేదు, ఆమె క్యారెక్టర్ అనేది అంత గుడ్ కాదు అనేసి అందరూ అనుకుంటూ ఉంటారు. షీ హ్యాడ్ బీన్ రిజెక్టెడ్ బై హర్ 2 ప్రీవియస్ హస్బెండ్స్. 2 సార్లు తను పెళ్లి చేసుకుంది, హస్బెండ్స్ వదిలేయడం ఇలాంటివి, లేదంటే తనే వదిలేసి రావడం లాంటిది కూడా జరిగింది. హీ టోల్డ్ గంగు దట్ గోమతి విల్ నాట్ లివ్ విత్ హిమ్ అండ్ దే రిలేషన్షిప్ డస్ నాట్ లాస్ట్ లాంగ్. సో అతను చెప్తాడు, అడ్వైస్ ఇస్తాడనమాట, నువ్వు తను కలిసి ఎక్కువ రోజులు ఉండరు, ఆమె నిన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. బట్ గంగు రిమైన్స్ ఫర్మ్ ఇన్ హిస్ లవ్. కానీ గంగు ఏమని చెప్తాడంటే, నాకు నా ప్రేమ మీద నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా తనతో సంతోషంగా ఉంటాను అని చెప్పి అంటాడు. He told the narrator that there were troubles in Gomati's life and he did not find any fault in her when she returned twice after her marriage. సో ఇంకా ఏమని చెప్తాడు అంటే, తను ప్రేమలో ఉన్నాడు కదా, సో గోమతి ఏమని చెప్పిందో దాన్నే చెప్తున్నాడు. సో యాక్చువల్గా గోమతి 2 సార్లు కూడా మ్యారేజ్ని వద్దు అని తిరిగి రావడానికి తనకంటూ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అందువల్ల నేను తనని తప్పు పట్టను, తను కరెక్ట్గానే ఉంది, తను ఎటువంటి తప్పు చేయలేదు, తను చాలా మంచిది అనేసి చెప్తాడు. ఫైనల్లీ గంగు మ్యారీడ్ గోమతి. సో ఫైనల్గా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది. హీ అడాప్టెడ్ ద వర్క్ ఆఫ్ ఏ హాకర్ టు ఎర్న్ హిస్ లైవ్లీహుడ్. సో వాళ్ళ జీవనాధారం అంటే వాళ్ళిద్దరూ బ్రతకడానికి, ఉండడానికి అతను డబ్బు సంపాదించాలి కదా, సో దానికోసం అతను ఒక హాకర్ వర్క్ అంటే వీధుల వెంట సామాన్లు అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటారు కదా, సో అలాంటి ఒక పనిని చేయడం స్టార్ట్ చేశాడు. హీ ఎర్న్డ్ అబౌట్ ఏ రూపీ ఏ డే. సో అతను ప్రతిరోజు ₹1 సంపాదించేవాడు. హవెవర్ హీ వాస్ హ్యాపీ, హీ లవ్డ్ గోమతి వెరీ మచ్. సో ఎలా అయినా కూడా ఆ వచ్చే పనితోనే, ఆ వచ్చే డబ్బులతోనే, ఉన్న పనితోనే చాలా హ్యాపీగా ఇద్దరు ఉన్నారు. సో అలా ఒక 5 months గడిచింది. బట్ ఆఫ్టర్ 5 months వన్ డే గోమతి రన్ అవే లీవింగ్ గంగు. ఒక 5 months తర్వాత ఏమైంది, గోమతి గంగును వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. గంగు నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. అసలు గంగు ఊహించలేదు ఇలా గోమతి తనని వదిలేసి వెళ్తుంది అని. హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ వై గోమతి హ్యాడ్ లెఫ్ట్ హిమ్. తనకు అర్థం కాలేదు ఎందుకు గోమతి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని. హీ ఫైండ్ అవుట్ ఫాల్ట్ ఇన్ హిమ్సెల్ఫ్. అతను తనలో ఉన్న తప్పు ఏంటి, అసలు నాలో ఏం లోపం ఉంది, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని తనలో ఉన్న మిస్టేక్ని వెతుక్కున్నాడు తప్ప గోమతి వెళ్ళిపోయింది అని తనని ఎప్పుడూ కూడా బ్లేమ్ చేయలేదు. తనే ఏదో తప్పు చేసి ఉంటాడు, తన వల్లే ఆమె వెళ్ళిపోయింది అని అనుకుంటాడు. అంటే తను అంత పిచ్చి ప్రేమలో ఉంటాడు గోమతి మీద. హీ థాట్ దట్ షీ డిడ్ నాట్ వాంట్ టు లివ్ విత్ హిమ్ ఫర్ హిస్ ఇల్లిటరసీ. అతను ఏమనుకున్నాడు అంటే, నాకు చదువు రాదు కదా, అందువల్ల ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయిందేమో, అంటే నా వల్లే, నేను చదువుకోకపోవడం వల్లే ఆమె నాతోనే ఉండలేక వెళ్ళిపోయింది అని అనుకున్నాడు. వన్ డే ది నరేటర్ మేట్ గంగు ఆన్ ది వే. సో ఒకరోజు మన నరేటర్ అతని దగ్గర జాబ్ మానేసి వైఫ్తో ఇలా హ్యాపీగా ఉంటూ ఉన్నాడు కదా, సో చాలా రోజులకి మళ్ళీ అతను కలుసుకున్నాడు అనమాట గంగుని. గంగు క్రైడ్ అండ్ సెడ్ అబౌట్ వాట్ హ్యాడ్ హ్యాపెన్. సో గంగు నా యజమానిని, మాస్టర్ని చూసిన వెంటనే ఏడుస్తూ తనకు జరిగింది చెప్పాడు. ఇలా మేమిద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం, సడన్గా గోమతి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అనేసి చెప్పాడు. When he came to know that Gomati had ran away and his prediction became true, he told Gangu that he had already told him that Gomati will leave you one day. సో ఈ విషయం తెలిసిన వెంటనే, అంటే ఇలా వెళ్ళిపోయింది అనడంతో తనకు అర్థమైంది, తను ఆల్రెడీ ప్రెడిక్ట్ చేశాడు కదా, జరగబోయేది ముందే అంచనా వేశాడు, సో అది నిజమైంది. అండ్ అతను ఏమంటాడంటే, నేను ఆల్రెడీ నీకు ముందే చెప్పాను గంగు, తను నిన్ను వదిలేసి పోతుంది, మీ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు ఉండదని చెప్పాను, కానీ నువ్వే నా మాట వినలేదు అని అంటాడు.
బట్ గంగు సెడ్ దట్ గోమతి ఈజ్ గాడెస్. కానీ ఇప్పుడు కూడా గంగు గోమతిని ఒక్క మాట అన్నాడు. ఏమంటాడంటే నా గోమతి దేవత, తను చాలా మంచిది. హీ సెడ్ దట్ షీ వుడ్ రిటర్న్ ష్యూర్లీ, తను ఖచ్చితంగా నా కోసం తిరిగి వస్తుంది అని అన్నాడు. బిఫోర్ గోయింగ్ గోమతి హ్యాడ్ టోల్డ్ హర్ ఫ్రెండ్ వేర్ షీ ఈజ్ గోయింగ్. సో గోమతి వెళ్ళిపోయే ముందు తన ఫ్రెండ్కి చెప్పిందంట ఆమె ఎక్కడికి వెళ్తుందో. షీ వాజ్ సాడ్ బై సీయింగ్ గంగు అండ్ దట్ లేదు ఇక్కడ, అండ్ టోల్డ్ హిమ్ అబౌట్ గోమతి. షీ వాజ్ సాడ్ బై సీయింగ్ గంగు అండ్ టోల్డ్ హిమ్ అబౌట్ గోమతి. సో తనకి నిజం తెలుసు గోమతి ఎక్కడికి వెళ్ళిందో, కాబట్టి తను గంగు యొక్క బాధను చూసి తను చాలా బాధపడి నిజం చెప్పేసింది గోమతి ఎక్కడికి వెళ్ళింది అని. సూన్ గంగు రీచ్ లక్నో. సో ఎక్కడికి వెళ్ళింది గోమతి? లక్నోకి వెళ్ళింది. ఈ విషయం తెలిసిన వెంటనే గంగు కూడా లక్నో వెళ్ళాడు. దేర్ గోమతి గేవ్ బర్త్ టు ఏ చైల్డ్ అట్ ది ఉమెన్స్ హాస్పిటల్. సో ఇక్కడ గోమతి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, చూసుకోండి. GOMA అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంది గోమతి పేరులో, చిన్న మిస్టేక్ ఉంటే చూసుకోండి. దేర్ గోమతి గేవ్ బర్త్ టు ఏ చైల్డ్ అట్ ది ఉమెన్స్ హాస్పిటల్. సో అక్కడ లక్నోలో తను వెళ్ళేసరికి తను ఒక బిడ్డకి జన్మనిచ్చిందంట ఉమెన్స్ హాస్పిటల్లో. షీ హానర్డ్ గంగూస్ లవ్ అండ్ మ్యారీడ్ విత్ హిమ్. సో గంగు యొక్క ప్రేమని తను ఎంతగానో హానర్ అంటే తను ఎప్పుడూ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది. అతని ప్రేమ, అతని పెళ్ళిని అతనంటే తనకు చాలా గౌరవం అని చెప్పింది. బట్ షీ వాస్ అషేమ్డ్ ఆఫ్ గివింగ్ బర్త్ టు అన్ ఇల్లెజిటిమేట్ చైల్డ్. సో కాకపోతే తను తనకి సంబంధం లేనటువంటి ఒక బిడ్డకి జన్మనిస్తుంది కాబట్టి అతనితో ఉండడం తనకి సిగ్గుగా అనిపించి ఆమె ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందంట. గంగు లవ్డ్ హిస్ వైఫ్ గోమతి వెరీ మచ్. కానీ గంగుకి తన వైఫ్ అంటే చాలా ఇష్టం. వెన్ గోమతి వెంట అవే హీ వాస్ ఫుల్లీ అష్యూర్డ్ దట్ షీ వుడ్ కమ్ బ్యాక్ టు హిమ్. గోమతి వెళ్ళిపోయినప్పుడు అతనికి చాలా నమ్మకం ఉంది, ఖచ్చితంగా నా భార్య తిరిగి వస్తుంది అని. ఫైనల్లీ గంగు యాక్సెప్టెడ్ ద చైల్డ్ యాజ్ గాడ్స్ గిఫ్ట్. సో తను ఆమెను ఎంత ప్రేమించాడంటే తన పుట్టని బిడ్డను కూడా తన బిడ్డగా, దేవుడిచ్చిన బిడ్డగా యాక్సెప్ట్ చేశాడు. బోత్ గంగు అండ్ గోమతి లివ్డ్ హ్యాపీలీ విత్ ద చైల్డ్. సో ఇద్దరూ కూడా హ్యాపీగా తన బిడ్డతోని ఉండిపోయారు. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ది చైల్డ్. నెక్స్ట్ కంక్లూషన్ చూసుకుంటే గంగు షోడ్ ఏ స్ట్రాంగ్ మోరల్ కరేజ్ ఇన్ మ్యారింగ్ గోమతి బై హిస్ ప్యూర్ లవ్. సో తన ప్యూర్ లవ్ కోసం తను ఒక బ్రాహ్మణ్ అయ్యుండి కూడా అలాంటి అంటే వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా ఒక లో క్యారెక్టర్ ఉన్న ఉమెన్, ఆల్రెడీ మ్యారీడ్ అయిన విడో ఉమెన్ని అతను పెళ్లి చేసుకున్నాడు. నౌ హీ షోడ్ ప్రొఫౌండ్ మొరాలిటీ ఆన్ ఓయింగ్ గోమతీస్ ఇల్లెజిటిమేట్ చైల్డ్. సో ఇప్పుడు ఇంకా గొప్ప క్యారెక్టర్ని చూపించాడు. ఎలా అంటే తనకి పుట్టని బిడ్డను కూడా తన సొంత బిడ్డలాగా చూసుకోవడానికి యాక్సెప్ట్ చేశాడు. బై డూయింగ్ దిస్ గ్రేట్ వర్క్ హీ షోస్ హిస్ కైండ్, డివోటెడ్ అండ్ జెనరస్ హార్ట్. సో ఇదంతా చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది అతను అంటే ఆ గంగు యొక్క క్యారెక్టర్ ఎంత కైండ్గా, డివోటెడ్గా అండ్ జెనరస్గా ఉంది, ఎంత పెద్ద ఔదార్యమైన హృదయం, ఎంత మంచి మనసు మనకి అర్థమవుతుంది. గంగు వాస్ ఏ ఎంబాడిమెంట్ ఆఫ్ గుడ్నెస్. సో ఒక మంచితనానికి నిదర్శనం ఎవరు, నిలువెత్తు రూపం ఎవరు అంటే గంగు. సో ఇలా ప్యూర్ లవ్తో మనం వాళ్ళ తప్పుల్ని కూడా క్షమించవచ్చు అనేసి ఇక్కడ గోమతి యొక్క బిడ్డని గంగు యాక్సెప్ట్ చేశాడు. సో దిస్ ఈస్ ద స్టోరీ. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.